వరుసగా మున్సిపాలిటీల వారీగా ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది వివరంగా మనం మాట్లాడుకుంటాం. ఇందులో కామారెడ్డి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయొచ్చు, కానీ ఇండిపెండెంట్ల మీద డిపెండ్ అయ్యింది. కామారెడ్డిలో మొత్తం 49కి గాను 25 వచ్చిన వాళ్ళకి లెక్క. 19 కాంగ్రెస్కి వచ్చింది, బీఆర్ఎస్కి 10 వచ్చినాయి, బీజేపీకి 18 వచ్చింది. ఒకప్పుడు కామారెడ్డి అంటే ఎవరిని ఇటు రేవంత్ని అటు పక్కన కేసీఆర్ని ఇద్దరిని ఓడించినటువంటి చోట. 2 ఇతరులకు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ ఈ 18కి 2 20 కలిపి బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా బీజేపీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ వస్తారు. అలా కాకుండా ఇద్దరిని కాంగ్రెస్ తీసుకుంటే ఇండిపెండెంట్లని 19+2 21 వాళ్ళే ఫామ్ చేస్తారు. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేస్తే సాధ్యం కాదు. అలా కాకుండా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఇండిపెండెంట్లతో కలుపుకుంటే ఈజీ. మరి అక్కడ బీఆర్ఎస్కి ఏమన్నా బీజేపీ మద్దతు ఇస్తుందా లేదో చూడాలి. ఎల్లారెడ్డిలో వచ్చేటప్పటికి 12 అది కంప్లీట్ కాంగ్రెస్ కొట్టేసింది, 10 సీట్లు, 1 బీఆర్ఎస్ 1 ఇతరులు వచ్చింది. బాన్సువాడలో 19 సీట్లు, 19కి గాను 10 వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ క్లియర్, 11 అక్కడ కాంగ్రెస్కి వచ్చేసింది. కాబట్టి కాంగ్రెస్ కొట్టేసినట్టే, 3 బీఆర్ఎస్ 3 బీజేపీ 2 ఇతరులు. అది ఏపోతే బిచ్చుకుందా 12 సీట్లు, 12కి గాను 6 వచ్చిన వాళ్ళు 7 వచ్చిన వాళ్ళు మెయిన్, కాంగ్రెస్కి 10 వచ్చేసినాయి కాబట్టి అక్కడ క్లియర్ కట్. ఇకపోతే కరీంనగర్ జమ్మికుంటలో 30 సీట్లు, 30కి గాను 16 వచ్చిన వాళ్ళు అక్కడ ఫామ్ చేస్తారు. బీఆర్ఎస్ 12 వచ్చేసింది, బీజేపీకి 4 వచ్చింది, ఇతరులు 4 వచ్చింది, కాంగ్రెస్కి 10 వచ్చినాయి. కాంగ్రెస్ ఈ 10కి ఆ 4 ఇండిపెండెంట్లు కలుపుకున్న 14తో సాధ్యం కాదు. అదే బీఆర్ఎస్కి బీజేపీ మద్దతు ఇస్తే 12+4 లెక్కన ఫామ్ అయిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కామారెడ్డిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చి జమ్మికుంటలో బీఆర్ఎస్ బీజేపీ మద్దతు తీసుకుంటే ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే హుజూరాబాద్ 30కి 16 కావాలి, 16 కాంగ్రెస్కి వచ్చేసినాయి, 8 బీఆర్ఎస్ 5 బీజేపీ 1 ఇండిపెండెంటు ఇతరులు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఫామ్ చేసేసినట్టే హుజూరాబాద్. చొప్పదండి వచ్చేటప్పటికి 14లో 8 వచ్చినటువంటి వాళ్ళు లెక్క, 10 కాంగ్రెస్కి వచ్చేసింది, సులభం. బీఆర్ఎస్ 1 బీజేపీ 3 అక్కడ. ఇది ఆ ప్రాంతాలకు సంబంధించి. మిగతాది మరోసారి చూద్దాం.